అవతలు ఎవరో అల్లుడేనా? మావయ్య మీరా? మీ బాబు ఏం చేస్తున్నారు? నేనా? తెల్లారుదాం నడకెళ్ళొస్తున్నా. సరేగానే నువ్వేం చేస్తున్నట్టు? నేను రన్నింగ్ చేస్తున్నానండి. నీ బొండ బొడ గదిలో రన్నింగ్ ఏందయ్యా? అదే వీధిలో వర్షంగా ఉంటేను ఇంట్లో చేస్తున్నా. యో నాకు మనవణ్ణి ఎప్పుడు ఇస్తావైనవా? ఏమండి, రోజుకు 43 సార్లు మీరు ఇలా ఫోన్ చేస్తూ ఉంటే మీరు తాతయ్య అవ్వడం కష్టం, నేను తండ్రి అవ్వడం కష్టం. అంతే కదా. పండు పోయడాన్ని సెట్ ఎక్కినోడు కాళ్ళు అట్టుకుంటే పండు ఆడి నుంచి పోతాడు. యో ఇక నేను ఫోన్ చేసేదిలే. ఆ కబురు తెలియంగానే నువ్వే నాకు ఫోన్ కొట్టు. నేను ఫోన్ కడ కూకుంటానయ్యో. ఇదిగో చూడు, మీ నాన్న నాకు గురుతర బాధ్యతను అప్పచెప్పాడు. అందుచేత ఇక నుంచి నో టైమింగ్స్, నో 4 o'clock, నో 5 o'clock. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. షాపింగ్ వచ్చారా? అవునండి. బాబు నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ప్రశ్న అడుగుకునే వారికి నమస్కారం చేయి. నమస్కారం అండి. మరి ఎవరనుకున్నావా? వాణి ఇండస్ట్రీస్ ప్రొపరేటర్ గారి కూతురు, మా ఎండి గారి భార్య. రేటుల్లో ఏమీ తేడా లేకుండా అన్ని వస్తువులు సరసమైన ధరలకు ఇచ్చే బాధ్యత నీకుంది. ఈ ఆడవాళ్లతో షాపింగ్ వచ్చినంత బుద్ధి తక్కువ లేదు. ఒక పట్టాన్ని తేల్చరు. హాయ్ బాస్, వాట్ ఏ సర్ప్రైజ్. ఏడిలా రోడ్డు మీద ఉన్నావు? కార్ నీదేనా? డ్రైవర్ వా? నాదే. ఈ మధ్య ఇక్కడే సెటిల్ అయ్యాను. నువ్వెలా ఉన్నావు సుశీల? ఏదో బాస్, చల్తికెనం గాడి బండి లాగించేస్తున్నాను. ఇంతవరకు సరైన ఉద్యోగం లేదు. ఇంతకీ నీ పొజిషన్ ఏమిటి? ఎవరమ్మా ఈ శాల్తీ? అయ్యగారి మీద పడిపోయి మాట్లాడుతోంది. అయినా మనం ఇవన్నీ పట్టించుకోకూడదమ్మా. ఇవన్నీ ఈ రోజుల్లో మామూలు అయిపోయాయి. అయితే మొత్తం ఇండియాలోని చింతపండు అంతా మందేనమాట. మొత్తం ఆల్ చింతపండు మందే. మనం లేకపోతే వంటలు ఏమండి వెళ్దామా? షీఈ్ వాణి, మై బ్యూటిఫుల్ వైఫ్. సుశీల తన ఫ్రెండ్ అండి. ఏమండి మీరు చాలా అదృష్టవంతులండి. మీ ఆయన కోసం కాలేజీలో ఎంతమంది అమ్మాయిలు పడి చచ్చిపోయాడు తెలుసా? ఆ లిస్ట్ లో నేను ఉన్నాను అనుకోండి. ఇంతకీ మీరు కొట్టేశారండి తన్ని. మీ గుడ్ లక్, మా బ్యాడ్ లక్. అయ్యగారి కాలేజీ కథ వింటూ ఉంటేనమ్మా టీవీలో రామాయణం చూసినంత ఆనందంగా ఉందమ్మా. తరివి తీరటం లేదు. అన్నట్టు నీకు తెలుసా బాస్, మన మేరీ ఇక్కడే సెటిల్ అయింది. మేరీ 6 feet. ఇంకా మర్చిపోలేదు అనమాట. ఈ ఊళ్ళోనే ఉందా? నాకెప్పుడు కనిపించలేదే. నాకు కనపడిందిగా. యునో ఆ అమ్మాయి వీపు మీద నువ్వు కొట్టిన ఫుట్బాల్ మచ్చ ఇంకా తగ్గలేదు బాస్. అంత గట్టిగా కొట్టాను అన్నమాట. మేరీ ఎవరు? మేరీ? ఓహో మేరీనా? ఆ రోజుల్లో నేనంటే పడి చచ్చే కొన్ని వేల మంది అమ్మాయిల్లో ఒకటి. కాలేజ్ రోజుల్లో మీ లీలలు చాలా ఉన్నట్టున్నాయి. అబ్బో ఏం అడుగుతావులే. డేస్ అంటే అవి డేస్. మనం క్లాస్ రూమ్ లోకి ఎంటర్ అయితే చాలు అయస్కాంతాన్ని చూసినప్ప ముక్కలా అమ్మాయిలందరూ మన చుట్టూనే ఉండేవారు. ఉదయం లేచిన దగ్గర నుంచి పోకరితో రన్నింగ్ రేసు, విమలతో బ్యాడ్మింటన్, బండపాపతో బాస్కెట్ బాల్. ఏమైంది వాణి? మీ మాటలు వింటుంటే కడుపు పండిపోతుంది. మీకు ఇంత అమ్మాయిలు పిచ్చుందని తెలుసుంటే అసలు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకునేదానే కాదు. భలేదని వాణి, నేనేదో నిన్ను ఆట పట్టిద్దామని సరదాగా కథ వినిపించాను. దానంత సీరియస్ గా తీసుకుంటావేంటి? అంటే మీరు నాతో చెప్పినంత జోకు జోకు జోకమ్మా. నా మీద ఒట్టేసి చెప్పండి, కాలేజ్ రోజుల్లో ఎవరైనా ప్రేమించారా? అంటే ప్రేమించలేదని చెప్తే అబద్ధం అవుతుంది కదా. నా లైఫ్ లో నేను ప్రేమించిన ముగ్గురిని. ముగ్గురా? ఎవరా ముగ్గురు చెప్పండి. నెంబర్ 1 వాణి, నెంబర్ 2 వాణి, నెంబర్ 3 వాణి. అలాగే 4 లారీ లోడు పంపించండి. హలో బాస్. ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పాప ఎవరు? వైజాగ్ లో మా పెద్దకుందని చెప్పాను చూడు, దాని కూతురు. ఓహో. మా అక్క మా బావ ప్రేమ భరించలేక సరదాగా కిరసనాలతో స్నానం చేసి అగ్గిపుల్లతో ఫినిష్ అయింది. పోలీసులు కేసు పెట్టేసరికి దీని బాబు పరారయ్యాడు. వైజాగ్ నుంచి దీన్ని నాకు పార్సల్ చేసి పంపించారు పోలీసులు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే, నాకు 1 గంట పర్మిషన్ కావాలి బాస్. దీన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అలాగే. సరే, పాప చక్కగా ఉంది, హాస్పిటల్కి ఎందుకు? చూడ్డానికి బానే ఉంటుంది, కానీ దీనికి కళ్ళు కనిపించవు. దీపావళి రోజు చిచ్చుబుడ్డి కాలుస్తూ ఉంటే రంగురంగులుగా నా కళ్ళల్లో తేలింది అంకుల్. అప్పటి నుంచి అంతా చీకటే. ఏం పర్లేదమ్మా, నీకు కళ్ళు వస్తాయి, మమ్మల్ని అందరినీ చూస్తావు. ఏ సుశీల తీసుకెళ్ళు. థ్యాంక్ యూ బాస్. ఓ ప్రణామాలు బాబు. ఇప్పుడు ప్రణామాలు ఏంటండి సాయంకాలం పూట? ఇవి నాలుకావు బాబు, ఢిల్లీ ప్రణామాలు. కంట్రాక్టర్లు వచ్చారు. ఇప్పుడు రావడం ఏంటి? రేపు రమ్మన్నాం కదా. పైగా వాళ్ళ వాణి బర్త్డే, ఇప్పటికే టైం అయిపోయింది. ఓహో మర్చిపోయాను బాబు. వస్తే పోతారు వాళ్ళే. భార్య పుట్టినరోజు కన్నా వ్యాపారమా ముఖ్యం? నా బాధ ఏం లేదు బాబు, అంతా కాంపిటీషనా. ఈ పార్టీ మరో పార్టీ దగ్గరికి పోతారేమో నా భయం. సరే పంపించండి. వద్దులేండి, వాళ్ళతో నా తంటాలు నేను పడతాను. మీరు వెళ్ళండి. వద్దొద్దు, వ్యాపారంలో చిన్న పొరపాటు జరిగినా మామయ్య దగ్గర నాకు మాట వస్తుంది. దయచేసి ఏమనుకుంటే ఈ ప్యాకెట్స్ వాణికి ఇచ్చి ఇక్కడ పరిస్థితి గురించి చెప్పండి ప్లీజ్. శుభాకాంక్షలు మిమ్మల్ని చెప్పమన్నారా? ఆయన ఏడు ఆఫీస్ లోనే ఉన్నారమ్మా.
ఫోన్ చేస్తారా? అమ్మా అమ్మా వద్దమ్మా, ఎవరు ఉంటారో ఏమిటో. ఇలాంటప్పుడు ఫోన్ చేయడం మంచిది కదమ్మా. మీరు ఫోన్ పెట్టేయండి. హలో, వాణి టామరన్ ఇండస్ట్రీస్. రాజా గారికి ఇవ్వండి. మీరెవరండి? చెట్టు మీద నాచారమ్మను నీకెందుకు, ఆయనకివ్వు. చూడండి, ఫోన్ చేసిన వారు పేరు చెప్పడం కనీస సంస్కారం. నాకు సంస్కారం లేదని చెప్పడానికి నువ్వెవరవే? ముందు ఆయనకి ఫోన్ ఇవ్వకపోతే చెప్పుతో కొడతాను. ఆయన చాలా ముఖ్యమైన పని మీద ఉన్నారు. ఇప్పుడు కనెక్షన్ ఇవ్వడం కుదరదు. ఐఎమ్ సారీ. ఎవరు ఆఫీసులో దరిద్రముండా నా మొగుడికి కనెక్షన్ ఇవ్వమంటే కుదరదంటుందేంటి? అదే అమ్మా, అది ఎందుకులేమ్మా. చెప్పండి. అదేనమ్మా, ఆ రోజు సరుకుల షాప్ ముందు నువ్వు పక్కన ఉన్నా పట్టించుకోకుండా చిన్నబాబు గారు మీకు చెలరగిపోయింది. అదేనమ్మా సుశీల. ఏమిటి? అది ఆఫీసులో చేరిందా? నీకు తెలీదా? నీకు తెలిసే మీ ఆయన పెట్టారనుకున్నాను. ఏమిటి, ఆయన పెట్టారా? చాలా కాలమైందమ్మా. ప్రస్తుతం ఆఫీసులో అధికారం అంతా ఆవిడదే. ఆయనదేమి తప్పులేదమ్మా. ఎంత పూర్వపరిచయం ఉంటే మాత్రం ఆఫీసులో చిన్న బాతును బాయ్ ఫ్రెండ్ లాగా చూస్తుందా? ఛే! నిజమా? ఎవరేమనుకుంటారు? తెలిస్తే నువ్వేమనుకుంటావు? ఇవేవి ఆలోచించలేదమ్మా. హ! అయినా ఇవన్నీ నీకు తెలియపడమే మంచిదమ్మా. చూడమ్మా, ఇవి చిన్న బాసు నీకు పంపించిన స్వీట్స్, సిల్క్ చీర. ఆయన రాకపోయినా వచ్చినట్టుగా భావించి నువ్వు ఈ చీర కట్టుకుని ఈరోజు నువ్వు సంతోషంగా ఉండవు. నీ ధర్మం అమ్మా. పెళ్ళే కాడదానికి ఈ బాధలు తప్పవమ్మా. తీసుకో. యదా కుచ్చ మేటే దీపారాధన. ఎంత పెద్ద గడ్డి మేటైనా చిన్న అగ్గిపులతో భగ్గుమంటుంది అంటాడు మహర్షి ఈ శ్లోకంలో. సారీ వాణి, ఈవేళ నువ్వెంత బాధపడి ఉంటావు నాకు తెలుసు. సరిగ్గా బయలుదేరే సమయానికి ఒక ముఖ్యమైన పని వచ్చింది. అందుకే నేను ఇంత బాధ పెట్టాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ. మీ ఫ్రెండ్ సుశీల ఇప్పుడు ఎక్కడుంది? సుశీల ఏ ఎక్కడుంది? మన ఆఫీసులోనే పనిచేస్తుంది. ఆ విషయం నాకు తెలియకుండా ఇంతవరకు దాచాల్సిన అవసరం మీకేం వచ్చింది? ఏమిటి నువ్వు మాట్లాడేది? నీ దగ్గర దాచాల్సిన అవసరం నాకేంటి? అసలు నువ్వు తెలుసుకున్న విషయం ఏమిటి? ఆ సుశీలకు ఆఫీసులో ఎందుకు ఉద్యోగం ఇచ్చారు? ఎందుకేమిటి? నాకు టైపిస్ట్ కావాలి, ఆ అమ్మాయికి ఉద్యోగం కావాలి, అందుకే ఇచ్చాను. ఇందులో తప్పే ఉంది? అబ్బే తప్పులేదు. అందరూ చూస్తుండగా అది మీ మీద పడిపోయి మాట్లాడడం తప్పులేదు. ప్రపంచంలో ఇంకా ఉద్యోగం చేసే వాళ్ళే లేనట్టు దాన్ని తెచ్చుకుని ఆఫీసులో పెట్టుకోవడం తప్పులేదు. ఆ విషయం పెళ్ళ దగ్గర దాచడం తప్పులేదు. దానితో ఉండే అర్జెంట్ పనిని వంకలు చెప్పినా తప్పులేదు. వాణి, వాణి ప్లీజ్, నేను చెప్పేది విను. ఆకలి బాధ తెలిసిన వాడిని గనక ఆ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చాను. అంతకంటే నాలో ఏ దురుద్దేశం లేదు. బయట ఎన్నో సమస్యలతో ఇంటికొచ్చే నాకు నువ్వు కూడా ఒక సమస్య అయితే నేను భరించలేను. దయచేసి నన్ను అర్థం చేసుకో.